హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ హోమ్. ఈరోజు ఎంతో జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 7 to 8 మినిట్స్ తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని 2 కప్స్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొంబాయి రవ్వ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది ఇది కలర్ చేంజ్ అవ్వడానికి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. రవ్వ వేడిగా ఉన్నప్పుడే అందులోనే ఒక 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకుందామండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి కాజు ఫ్రై చేసుకుందామండి. కాజు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందాక సైడ్కి పెట్టుకున్న షుగర్ ఇంకా రవ్వ మిక్స్ యాడ్ చేసుకోవాలండి. అందులోనే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ ఇంకా ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కాచిన పాలు వేసుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేయాలండి. అప్పుడే షుగర్ కరుగుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. పాలు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయింది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.